ఒక చిన్న ఇంట్లో అత్తమ్మ సరస్వతమ్మ, కోడలు కావ్య ఉండేవారు. ఇద్దరి ఆలోచనలు వేరు. సరస్వతమ్మకు పాత పద్ధతులు ప్రాణం, కావ్యకు ఆధునిక జీవనశైలి అంటే ఇష్టం. ఈ తేడాల వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ చిన్నపాటి కలతలు ఉంటూనే ఉండేవి. కాని ఒకరోజు అకస్మాత్తుగా సరస్వతమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమె నీరసంతో మంచం దిగలేకపోయారు. ఆ సమయంలో కావ్య తన పనులన్నీ పక్కన పెట్టింది. ఆఫీస్కి సెలవు పెట్టి అత్తమ్మకు ఇష్టమైన మిరియాల చారు వండి ఒక చిన్న పిల్లలా ఆమెకు దగ్గరుండి తినిపించింది. రోజంతా పక్కనే ఉండి సేవలు చేసింది. సాయంత్రానికి జ్వరం తగ్గింది. కళ్ళు తెరిచిన సరస్వతమ్మకు తన పక్కనే అలసిపోయి నిద్రపోతున్న కావ్య కనిపించింది. అప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. తను ఎప్పుడూ కావ్యలో లోపాలనే వెతికింది కాని ఆమె మనసులోని మమకారాన్ని చూడలేకపోయానని. అప్పటినుండి ఆ ఇంట్లో మాట పట్టింపులు పోయి మమకారాలు పెరిగాయి. నీతి: అధికారం కంటే అనురాగంతోనే ఏ బంధాన్నైనా గెలవవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ ఇల్లైనా స్వర్గమే. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.